పిల్లోడు ఎట్లా ఈయనకి ఎమ్మెల్యే ఈసారి ఇప్పుడు అవకాశం లేకపోతే ఏమైపోతాడు శ్రీరామ్ అనుకోవద్దండి. గెలిపిస్తే ఢిల్లీలో మాట్లాడతారు శ్రీరామ్ గురించి. ఈ విషయం శ్రీరామ్ గురించో ధర్మవరంలో తెలుగుదేశం క్యాడర్ గురించో ఇక్కడ కాదు, మొత్తం పైన ఢిల్లీలో మాట్లాడుకుంటారు. ఈరోజు నన్ను ముందుకు మీరంతా నా అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఎంత ముందుకు తీసుకొని వచ్చి ఒక నాయకుడుగా నాకు నేను ఇంత చేసుకోగలను, అందరూ ఇంతమంది నాకు రాగలుగుతారా లేదా అనే నేనే ఆశ్చర్యపోయేంత ఇదిగా మీరు ఆ ప్రేమను నా మీద చూపించినారు. ఖచ్చితంగా ఆ ప్రేమను మరొక్కసారి చూపించాలి. కానీ సమస్య ఏంటంటే ఒక చిన్న వేరే గుర్తు మీద చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు వేరే ఇది అనుకోవద్దని. పక్క గుర్తుకు వేస్తుంటే శ్రీరామ్ ఎమ్మెల్యే కాకుండా పక్కకు పోతాడా? ఏం కాదు, ఈ ఎలక్షన్ కోసం మాత్రమే మనం ఆ గుర్తును చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి మొట్టమొదటిసారి ఫస్ట్ పక్కన గుర్తు ఓటేసేది వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. పక్క ఎవరైనా వేసిన వాళ్ళు ఉన్నారా తెలుగుదేశం కాకుండా? ఎంతమంది తెలుగుదేశం ఫస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు ఇంతవరకు తెలుగుదేశం తప్ప వేరే దానికి ఓటు వేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు మీరు అంత పక్కేసినారా ఓట్లు? ఏం పక్కకేసినారా? ఎత్తండి. మళ్ళీ తెలుగుదేశం కాకుండా పక్కకి ఇంతవరకు ఓట్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. సిపిఐకి వేసినారా? సిపిఐ కాకోకుండా, సూర్యకి ఇండిపెండెంట్ కాకోకుండా. ఇప్పుడు చాలా మంది మొట్టమొదటిసారి కొత్త పార్టీకి మనం ఓటేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అని దయచేసి దాన్ని మనసులో పెట్టుకోవద్దండి. ఈ ఒక్కసారికి మనం అడ్జస్ట్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ఒక్కసారికి ఖచ్చితంగా మనం చేస్తున్న త్యాగం అంటే ఓటు పక్కకేయడం కూడా త్యాగమే. ఆ త్యాగం చేసి మనం తిరగడం కూడా త్యాగమే. ఇన్ని రోజులు గత 3 ఏళ్ల నుంచి మనం పడిన ఇబ్బందులు, మనం చేసుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా, ఇంత జరిగిన కష్టాన్ని కూడా వృధా పోకోకుండా మనం తిరిగి మనకే ఉపయోగపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల సమయం చిన్న సమయం కాదు. ఇంత సమయాన్ని, దాంతో పాటు ఎంతో పనిని మీరంతా కూడా వెచ్చిచ్చినారు. చాలా పనులను పక్కన పెట్టేసినారు, ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఆ పనులను పక్కన పెట్టి కూడా చిన్న చిన్న ఆనందాలు కూడా మీరు కోల్పోయిన పరిస్థితి కూడా చాలా దగ్గరలో ఉంది. అవన్నింటినీ పక్కన పెట్టి మనం పనిచేసినప్పుడు ఆ కష్టం కూడా మనకు మరి తిరిగి ఉపయోగపడాలి. మనకు కానీ మన ఊరికి కానీ ఉపయోగపడాలి. ఉపయోగపడే అవకాశంలో భాగంగానే ఆ కొత్త గుర్తుకు ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని అన్నదా భావించొద్దండి. లేకుంటే వేరే రకంగా ఏం మనం ఆ గుర్తుకు ఓటేస్తే మనం ఏమన్నా గండవాలు వేసుకొని తిరగాల, జెండాలు వేసుకుని ఆ పార్టీలు ఎక్కించారంటే అదంతా ఏం కాదు. పొత్తులో భాగంగా పరిస్థితిని బట్టి ఓటేస్తున్నాం. కానీ మనం ఈరోజు మన కళ్ళ ముందు కనపడేది మన ధర్మవరం అభివృద్ధి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి నేను గాని మిత్రులు గాని ఎక్కడా రాజీ పడడం లేదు. 3 రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం. సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి వినబిలిటీ క్రైటీరియాగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేనైతే 40 ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు. మేము ఫస్ట్ టైం 85లోని సర్వేలు చేసి, సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే నేను 4-5 సర్వేలు తెప్పించాను. మళ్ళీ నా వాయిస్తోనే IVRS అడిగాను. ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం. కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. ఇంకా కొంతమంది సమర్థులు వచ్చుంటే వాళ్ళు మనకంటే బెటర్గా పనిచేస్తే వాళ్ళ పేర్లు వచ్చేటేమో. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు చూసినప్పుడు మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరిని నేను IVRS ద్వారా అడిగాను. నాకు రాకపోతే 1కి 3 సార్లు అడిగాను, 4 సార్లు అడిగాను. రిపీట్గా సమాచారం తెప్పించుకున్నాం. ఈరోజు ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే రాగద్వేషాలకు అతీతంగా, రికమెండేషన్లకు అతీతంగా ఏకైక లక్ష్యం వినబిలిటీ. అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రజల్లో మీ మీద ఏ అభిప్రాయం ఉంది, మీ ఇమేజ్ ఏ విధంగా ఉంది, మీరు పార్టీకి చేసిన సేవలేంటి, లాయల్టీ ఫ్యాక్టర్ ఎట్టుంటుంది. అదే సమయంలో ప్రజలకు, సమాజానికి మీరు ఏ విధంగా ఉపయోగపడ్డారు.
ఇవన్నీ ఆలోచించుకుని ఫస్ట్ టైం టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నాం. చాలాసార్లు నేను టెక్నాలజీలో మాట్లాడేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం వీలైనంత వరకు మీరు చెప్పిన పర్సెప్షన్స్ విన్నాను, మళ్ళీ ఫీల్డ్లో ఉండే రియాలిటీస్ కంపేర్ చేసుకున్నాను. అబ్జర్వర్స్ను కూడా మనం జోన్కి ఒకరిని పెట్టుకొని 10 మందిని ఫీల్డ్లో పెట్టాం, వాళ్ళు మీతో మాట్లాడారు. అన్ని విషయాలు తీసుకున్న తర్వాత నేను ఈరోజు ప్రాపర్ సెలెక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.